చొక్కాలు మడత పెట్టండి అంటూ జగన్ రెడ్డి చెప్పినా కూడా వాలంటీర్లు ఎవరు కూడా చొక్కాలు మడత పెట్టడం లేదు. నీకోసం మేమెందుకు యుద్ధం చేయాలి అంటూ జగన్ రెడ్డిని తిరిగి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అందరూ మా మనుషులేని, మా పార్టీ కార్యకర్తలేనని ఇంతకాలం చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు నేరుగా వారిని ఎన్నికలలో ఉపయోగపడే విధంగా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇంతకాలం ఇంటింటికి తిరిగి పథకాలను ప్రచారం చేసిన వాలంటీర్లు ఎన్నికలలో పూర్తిగా తన కోసమే పని చేయాలని జగన్ రెడ్డి ప్లాన్ వేసుకున్నారు. జగనన్న ఉండటం వల్లే ఇలాంటి మేళ్లు జరుగుతున్నాయని ఇంతకాలం జగన్ రెడ్డి వాలంటీర్లతో చెప్పించుకున్నారు. 5,000 రూపాయల జీతానికి 24 గంటలు పనిచేస్తున్న వాలంటీర్లను వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన జగన్ రెడ్డి ప్లాన్ పారే విధంగా కనిపించడం లేదు. జగన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు ఏ వాలంటీర్ కూడా స్పందించలేదు. ఎవరు కూడా ముందుకు వచ్చి జగన్ రెడ్డికి పని చేస్తామని చెప్పడం లేదు. పైగా జగన్ రెడ్డి చేసిన అరాచకాలను వాలంటీర్లే ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఖర్చు 350 కోట్ల రూపాయల వ్యయంతో వాలంటీర్లకు వందనం పేరిట సేవారత్న, సేవా వజ్ర వంటి అవార్డులను అందజేశారు. అయితే వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకోవడానికి జగన్ రెడ్డి వేసిన ఎత్తుగడను వారే తిప్పికొడుతున్నారు. వైకాపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వాలంటీర్ల పరిస్థితి అధోగతేనని రఘురామకృష్ణంరాజు కూడా హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇదే తరహా హెచ్చరికలు చేశారు. వాలంటీర్లు మారాలని, వైకాపా ప్రచారం చేయకుండా ఉంటే వారిని కూడా బాగా చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని అధిష్ఠించే పార్టీ నేతలు కూడా అభయమిస్తున్నారు. వెధవ పనులు చేసే వాలంటీర్లను మాత్రం రానున్న ప్రభుత్వంలో ఖచ్చితంగా తీసివేస్తారు. అందుకే వాలంటీర్లు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి ఓటు వేయాలో మాకేమిటి సంబంధం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మీ సేవలు మీరు చేసుకోండి, ఎవరికి ఓటు వేయాలో ఓటర్లు నిర్ణయించుకుంటారు. ఎవరైతే వాలంటీర్లు ఫలానా వారికి ఓటు వేయమని చెప్పకుండా ఉంటారో వారి పేర్లను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని రానున్న ప్రభుత్వంలో కొనసాగించడం జరుగుతుంది అంటూ తెలుగుదేశం స్పష్టమైన హామీ ఇచ్చింది. వైకాపాకు ఓటు వేయండని, టీడీపీకి ఓటు వేయొద్దంటే మాత్రం వాలంటీర్లకు ఉద్యోగాలు ఉండవు. అలాగని టీడీపీ, జనసేనకు ఓటు వేయమని ప్రచారం చేయాలని ఎవరూ చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పారని, తాము జగన్ సైన్యమని భావించి ఎటువంటి పిచ్చి పనులు చేయవద్దని పలువురు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మిచ్చి వాలంటీర్లను పార్టీ తరపున ప్రచారం చేయాలని చెప్పడం దారుణంగా ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న స్కీమ్లు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయమని ప్రజలకు చెప్పాలంటూ వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉంది. మన పార్టీ తరపున దగ్గరుండి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించాలని, మీరే నా సైన్యమని సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం దారుణం. వాలంటీర్లకు ఇచ్చే సొమ్మేమో ప్రభుత్వానిదైతే పార్టీ తరపున ప్రచారం చేయాలనడం విడ్డూరంగా ఉంది. వాలంటీర్లు ఎన్నికల డ్యూటీలో ఏజెంట్లుగా ఉండడానికి కూడా వీలు లేదని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వాలంటీర్లను కూడా చైతన్యం వచ్చినట్లు కనిపించింది. చాలా మంది ఈ సభకు రాలేదు. వచ్చిన వారు కూడా మధ్యలోనే నిష్క్రమించారు. దీంతో భవిష్యత్ ముఖ చిత్రం జగన్మోహన్ రెడ్డికి కనిపించి ఉంటుంది. ఎటువంటి మొహమాటం లేకుండా మన పార్టీకే ఓటు వేయమని చెప్పండి అనడంలోనే ఆయన బేలతనం, భయాన్ని, దిక్కుతోచని పరిస్థితిని సూచిస్తోంది.